పెట్టి దేశ రాజకీయాల్లో మనం ప్రముఖ పాత్ర వహించాం. ప్రధాన మంత్రులను ఎంపిక చేశాం. దేశ అధ్యక్షులకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి వచ్చాం. కానీ ఏం జరిగింది ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని, రెండు ప్రాంతాల్లో దెబ్బతీయాలని కుట్రబన్ని ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ తో, ఇంకో పక్క టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని రహస్య ఒప్పందం పెట్టుకుని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. ఇది నేను ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్ని విభేదించడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, నష్టం చేయడం మంచిది కాదు. దేశంలో ఎక్కడా ఈ మాట జరగలేదు. ఈరోజు అన్నదమ్ములుగా ఉండే తెలుగు జాతిని దెబ్బతీయడం మంచిది కాదనే ఉద్దేశంతోనే నా ప్రయత్నాలన్నీ చేశాను. ఒక్కొక్కరి దగ్గరికి 10 సార్లు వెళ్ళాను. వివిధ రాష్ట్రాలకు వెళ్ళాను. మీకు న్యాయం చేయమని అనేక సార్లు చెప్పి సమన్యాయం కోసం నేను ప్రయత్నం చేశాను. మిగిలిన పార్టీలన్నీ డ్రామాలు ఆడారు, నాటకాలు ఆడారు, కుట్రలు పన్నారు. దాని ఫలితమే ఈరోజు సీమాంధ్రలో నుండి మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి. 72లో ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే జై ఆంధ్ర మూవ్మెంట్ వచ్చింది. అంతకు మునుపు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ రోజు మీరంతా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం అభివృద్ధి అయింది. మాకు కూడా హైదరాబాద్ లో ఉద్యోగాలు కావాలి, మాకు కూడా కాలేజీల్లో సీట్లు కావాలి అని మీరు అడిగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాజధాని లేదు, రాజధాని విషయం మాట్లాడలేదు, ఎక్కడ పెడతారో నిర్ణయించరు, నీటి విషయం మాట్లాడరు. ఇప్పుడు కృష్ణా గోదావరి 2 నదుల్ని కేంద్ర పెత్తనం తీసుకుపోయి మనం వాళ్ళకు తాబేదారులుగా పనిచేయాలని చెప్పారంటే ఎంత నీచమో మనం ఒక్కసారి ఆలోచించాలి.